నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. టీజీపీఎస్సీ గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఈ ఫైనల్ లిస్ట్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, మిగిలిన పోస్టులు ఎన్ని, అదేవిధంగా వీటికి సంబంధించిన ఫర్దర్ ప్రాసెస్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు టీజీపీఎస్సీ విడుదల చేసినటువంటి గ్రూప్ 3 మొత్తం 1388 ఖాళీలకు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది ఫైనల్ రిజల్ట్స్ అనేది మనకు మొన్న అనగా డిసెంబర్ 18వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో మనకు ఈ వీటికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనకు విడుదల చేసినటువంటి ఈ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ఇందులో మొత్తం 1370 మంది సంబంధించినటువంటి ఎంపిక జాబితా అనేది మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మిగిలిన 18 పోస్టులలో ఒక పోస్ట్ అనేది వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వలేదు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మిగిలిన 17 పోస్టులు అంటే ఈ 18 పోస్టులు ఒకటి పోగా మిగిలిన 17 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి కొన్ని అనివార్య కారణాల వల్ల విత్ హోల్డ్ చేశామని చెప్పి ఇక్కడ ప్రెస్ నోట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఓవరాల్గా 1388 ఖాళీలకు గాను 1370 మంది మాత్రమే ఇక్కడ సెలెక్ట్ అయినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మన గతంలో 2022లో విడుదలవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ వచ్చేసరికి 2024లో జరగడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేవి మనకు నవంబర్ నెలలో మనకు కొనసాగడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలైనటువంటి సర్పంచ్ ఎన్నికల కారణంగా కొన్ని అనివార్య కారణాల వల్ల వీటికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ అనేవి చాలా లేటుగా రిలీజ్ చేయడం జరిగింది. మనం గతంలో కూడా చెప్పుకున్నాము, అతి త్వరలో మనకు గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది అని చెప్పి. డిసెంబర్ 2వ వారంలోనే వీటికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి తుది ప్రక్రియ అయినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా త్వరలో మనకు సంక్రాంతి లోపలనే ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే చాలామంది కూడా గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎంపికైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో గతంలో ఆల్రెడీ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు ఎంపికైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు గ్రూప్ 3కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వద్దు అని చెప్పి మిగిలిన అభ్యర్థులు ఎవరైతే 1:3లో ఉన్నటువంటి అభ్యర్థులు కోరినటువంటి విషయం. కాకపోతే ఇక్కడ మనకు తెలుస్తున్నటువంటి అనఫిషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలామంది అభ్యర్థులు ఇతర పోటీ పరీక్షలకు ఎంపికైనప్పటికీ గ్రూప్ 3కి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వడం జరిగిందని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. సో ఎంతమంది దీంట్లో సెలెక్ట్ అయ్యారు అని చెప్పి చూసినట్లయితే త్వరలో మనకు ఇచ్చేటువంటి అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చిన తర్వాత మిగిలిన పోస్టులు అంటే ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు, వేరే ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఈ గ్రూప్ 3కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనే విషయం గురించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా ప్రకటిస్తున్నటువంటి 40,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యేటువంటి అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇది మనకు గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ అనమాట. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.